నమస్కారం ఫ్రెండ్స్. మనము టోటల్ హైదరాబాద్ చరిత్రలోనే కాస్ట్లీయెస్ట్ అండ్ దరిద్రగొట్టు ప్రాజెక్టు గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాజెక్టు మై హోమ్ గ్రూప్ వాళ్ళు అంటే వీళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేను ఈ ప్రాజెక్టుని క్షుణ్ణంగా పరిశీలించాను. నేను ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకున్న సత్యాలలో మీకు ఓన్లీ 50% నేను ఇవాళ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ఈ ప్రాజెక్టు అందుబాటులో లేకపోయినా దయచేసి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. నేను జనరల్లీ మీకు వీడియో షేర్ చేయండి అని జనరల్లీ రిక్వెస్ట్ చేసుకోను, కానీ ఈ వీడియో అంటే టోటల్ హైదరాబాదులో జరుగుతున్న దోపిడీని కండ్లకు కట్టినట్టు మీకు ఈ ప్రాజెక్ట్ రివ్యూ ద్వారా తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్గా హై అండ్ లగ్జరీ ప్రాజెక్టుగా ప్రొజెక్ట్ చేస్తుంది మై హోమ్ గ్రూప్. అయితే మంచి మార్గం రివ్యూ చేసినప్పుడు ఈ ప్రాజెక్టు యొక్క లొకేషన్ని అడ్డం పెట్టుకొని ఈ బిల్డర్స్ ఆర్డినరీ ఇన్వెస్టర్స్ ఎన్ఆర్ఐలను అంటే హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ని బురిడి కొట్టించడానికే ఈ ఊబర్ లగ్జరీ లేదా హై అండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అన్న కొన్ని పేర్లు పెట్టి ఈ ఎన్ఆర్ఐలను ఈ హెచ్ఎన్ఐలను ఎలా బురిడి కొట్టిస్తారు. ఈ వీడియో హెచ్ఎన్ఐలకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు హెచ్ఎన్ఐ ఎన్ఆర్ఐస్కి యూరోపియన్ ఎన్ఆర్ఐస్కి ఒక హెచ్చరిక లాంటిది. మంచి మార్గం ఛానల్లో ఏ రివ్యూ కూడా తన టార్గెట్ని అంటే హిట్ చేస్తుంది. ప్రతి ఒక్కటి ప్రామాణికం, ప్రతి ఒక్క రివ్యూ ప్రామాణికం. మంచి మార్గం ఇప్పటి వరకు ఒక 40-50 రివ్యూలను వేసింది. ప్రతి ఒక్కటి 100% యాక్యురసీతోని రివ్యూ చేయబడి ఇవాళ కూడా మనము మై హోమ్ గ్రూప్ వారి ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న మై హోమ్ గ్రావా గురించి ఇవాళ రివ్యూ చేయబోతున్నా. ఈ రివ్యూ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ప్రతి ఒక్కడు ఈ బిల్డర్ కావాలని ఈ రివ్యూ తర్వాత కోరుకుంటాడు. ఈ మై హోమ్ గ్రావా అనే ప్రాజెక్టు 17 ఎకరాల్లో విస్తరింపబడినది. దీని లొకేషన్ కోకాపేట్. 17 ఎకర్స్ ప్రాజెక్ట్. 17 ప్లస్ను పక్కకు పెడితే 17 ఎకర్స్.
అయితే ఈ 17 ఎకర్ ప్రాజెక్ట్స్లో వీళ్ళు 7 బిల్డింగ్స్ కడుతున్నారు. 17 ఎకర్స్ ప్రాజెక్ట్లో 7 బిల్డింగ్స్. ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా 4 BHK ఫ్లాట్స్ ఉండబోతున్నాయి. గమనించండి, ఏరియా వైజ్ 7 బిల్డింగ్స్ మీరు డివైడ్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా 2+ ఎకర్స్ పర్ బిల్డింగ్ వస్తుంది. వీళ్ళు 80% ఫ్రీ స్పేస్ వదిలిపెట్టాము అని పచ్చి అబద్ధం చెప్తున్నారు. అది ఎలాగో కూడా నేను చెప్తాను. అసలు ఫ్రీ స్పేస్ మీనింగ్ ఏమి అసలు వీళ్ళకే తెలియదు. ప్రతి ఒక్క బిల్డరు 50-60 అంతస్తులు కట్టి కింద ఇడిచిన ప్లేస్ అంతా ఫ్రీ స్పేస్ అని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. మై హోమ్ కూడా అలాగే చేసింది, ఆశ్చర్యమేం లేదు. ప్రతి ఒక్క బిల్డింగ్ లో 4 BHK ఫ్లాట్స్. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ in this project is 1287 4 BHK flats. నోట్ చేసుకోండి, 1287 4 BHK ఫ్లాట్స్. ఒక్క బిల్డింగ్లో ఆన్ అన్ యావరేజ్, గమనించండి, ఒక్క బిల్డింగ్లో ఆన్ అన్ యావరేజ్ 183 ఫ్లాట్స్ ఉన్నాయి. 183 ఫ్లాట్స్. యావరేజ్ ఫ్లాట్ సైజ్ ఆఫ్ కంబైన్డ్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ 4365 SFT నుంచి మొదలై 8646 SFTకి ఎండ్ అయ్యే అంటే ఫ్లాట్స్ ఉన్నాయి. 4365కి మొదలై 8640కి ఎండ్ అయ్యే ఫ్లాట్స్. అయితే ఈ ఫ్లాట్స్ యావరేజ్ 6502 యావరేజ్ ఫ్లాట్ సైజ్, 183 ఫ్లాట్స్ పర్ బిల్డింగ్, అటువంటి 7 బిల్డింగ్స్ ఇన్ 17 ఎకర్స్. అయితే ఈ 17 ఎకర్స్ని మనము ఎస్ఎఫ్టీలో కన్వర్ట్ చేస్తే, మనం ఈ టోటల్ 17 ఎకర్స్ను ఎస్ఎఫ్టీలో కన్వర్ట్ చేస్తే 7,40,520 ప్లస్ చిల్లర్ ఎస్ఎఫ్టీ. 7,40,520 ఎస్ఎఫ్టీ. గమనించాలి ఎన్ఆర్ఐలు, ఈ ఫిగర్స్ చూసుకోండి. లాస్ట్ 2-3 మినిట్స్ మిస్ కాకండి, అస్సలు కథ అక్కడ ఉంటుంది. టోటల్ ల్యాండ్ ఏరియా ఇఫ్ యూ కన్వర్ట్ ఇంటూ స్క్వేర్ ఫీట్ 7,40,520 స్క్వేర్ ఫీట్స్. నోట్ దిస్ పాయింట్. అయితే వీళ్ళ టోటల్ బిల్టప్ ఏరియా, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీళ్ళు 80% ఫ్రీ స్పేస్ అన్నారు కదా, అది ఎంత అబద్ధం అనేది దీంతో ప్రూవ్ అవుతుంది. ఇక్కడ అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎకర్స్ ఇంటూ పీపుల్ లివింగ్ అని కంపేర్ చేస్తే ఆ 80% ఫ్రీ స్పేస్ అని ఎట్లా చెప్పిండ్రు, వాళ్ళకు రెరా అప్రూవల్ ఎట్లా ఇచ్చింది తెలియదు. ఇప్పుడు వీళ్ళు టోటల్ బిల్టప్ ఏరియా చూద్దాం. 7,40,520 ఎస్ఎఫ్టీ స్పేస్లో వీళ్ళు ఎంత కట్టారు అంటే 83,68,717 ఓన్లీ ఫ్లాట్స్ బిల్టప్ ఏరియా.
ఓన్లీ ఫ్లాట్స్, పార్కింగు, ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఇవన్నీ పక్కకు పెట్టండి. ఓన్లీ ఫ్లాట్స్ బిల్టప్ ఏరియా 83,68,717 SFT. అంటే ముంబైలో పర్మిట్ చేసి ఎంత చేస్తారో దానికి 3 times ఎక్కువ కట్టారు. అంటే ముంబైలో ల్యాండ్ ఎంత కాస్ట్లీ ఉంటుంది కదా, అక్కడ ఎట్లా కడుతున్నారో అక్కడ 3.5 పర్మిట్ చేస్తున్నారు. వీళ్ళు 12x కడుతున్నారు. ముంబైలో 3.5x. కాస్ట్లీయెస్ట్ ఏరియాలో కూడా 3.5, 4 దాటలేరు వాళ్ళు. మన హైదరాబాద్లో మాత్రం దే హ్యావ్ బిల్ట్ 12x. ఎందుకో తెలుసా? ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏమీ లేవు. మీ మనసుకు తోచినంత మీ దగ్గర డబ్బు ఎంత ఉందో అంత మీరు ఫ్లోర్లు లేపుకుంటూ పోవచ్చు. అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఎంత దారుణంగా మోసం చేస్తుండ్రు ఇన్వెస్టర్స్ అంటే, అతి తక్కువ ల్యాండ్లో 4 BHKలు, ఒక్కొక్క 4 BHK 183 ఫ్లాట్స్ కడుతుండ్రు ఒక్క బిల్డింగ్లో. 12x. ముంబైకి 3 times ఎక్కువ కడుతుండ్రు. అంటే దే ఆర్ వయలేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నేషనల్ బిల్డింగ్ రెగ్యులేటరీ నార్మ్స్. It's happening only in Hyderabad, not in any other tier 1 or tier 2 city, only in Hyderabad. ఎన్ఆర్ఐలకు హెచ్చరిస్తున్నా, తీవ్రమైన నష్టం. కైండ్లీ అందరితో షేర్ చేయండి, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీతో షేర్ చేయండి. 12x. అంటే ఎక్కడ 3 ఉండాలనో అక్కడ 12 ఉన్నాయి. యూ కెన్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ వయలేషన్స్. Because there is no regulatory body which can question these people. Why you are building 50 floors in a congested place and stuffing people like birds in a cage, and you are calling it luxury living? అంటే వీళ్ళు ఎప్పుడు రెగ్యులేషన్స్ లేవో అప్పుడే బిల్డింగ్ పర్మిషన్స్, నేను చెప్పినా కదా 3 daysలో బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్నారు వీళ్ళు, గనులు వీళ్ళు. అయితే 12x ల్యాండ్ టు బిల్టప్ ఏరియా రేషియో ఓన్లీ ఫర్ ఫ్లాట్స్ ఈజ్ 12x. ఇఫ్ యూ ఇంక్లూడ్ క్లబ్ హౌస్, గిబ్ హౌస్ అన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తే 14x దాటిపోతుంది. 3.5x ముంబైలో ఉంటే ఇక్కడ 14x. యూ కెన్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ వయలేషన్స్ and the amount of money they will make out of these violations. Most stunning feature of this project meeku chepta. Amenities avanni pakkana pettandi. Annual ante monthly maintenance ఎంత ఉంటుంది, you can imagine unimaginable maintenance charges per month ఉంటుంది. Given the economic conditions of Hyderabad, you cannot buy this property and rent it out. అంటే మైండ్ బాగ్లింగ్ రెంట్ కలెక్ట్ చేస్తే కానీ you cannot even imagine that you can live in these properties. అంటే the person who is buying this property should have a net worth of nearly 1,000 crore plus to even think about buying this property. అయితే ఈ ప్రాపర్టీ ప్రైజెస్ ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నది అంటే ఇంకా డెలివరీకి 4 years ఉంది.
Delivery time is 4 years away. They are demanding 11,000 SFT, 11,000 rupees per SFT plus. ప్లస్ ఎందుకంటున్నా అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, జిఎస్టీలు అడ్డమైనవన్నీ కడితే తడిచి మోపడవుతుంది. అయితే ఇక్కడ 4,365 ఎస్ఎఫ్టీ ప్రాపర్టీ 5 crores ఛార్జెస్. 4365 ఎస్ఎఫ్టీ ఉన్న ప్రాపర్టీకి 5 crores బిల్డర్స్ ట్యాగ్ వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ ట్యాక్స్. దీనిపై సర్చార్జులు కూడా ఉంటాయి. ఇంకా మనం 5 crore వీళ్ళ ట్యాగ్, 11,000 ఇస్ స్టార్టింగ్ ట్యాగ్. ప్రాజెక్ట్ 4 years తర్వాత కంప్లీట్ అయినాక చూడండి, దే విల్ బి ఛార్జింగ్ నియర్లీ 13,000 to 14,000 పర్ ఎస్ఎఫ్టీ. to 14,000 పర్ ఎస్ఎఫ్టీ. అయితే ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ప్లస్ వాళ్ళు సెల్లింగ్ కాస్ట్ మీరు చూసిందంటే స్టన్ అయ్యి చక్కర వచ్చి కింద పడిపోతారు. గమనించవలసిన పాయింట్ ఏమంటే దిస్ ఈజ్ మైనస్ యూడిఎస్ ప్రాజెక్ట్. దిస్ ఈజ్ ఎ నెగటివ్ యూడిఎస్ ప్రాజెక్ట్. In your real life, until you survive, you will not going to get this UDS. Please keep in mind. And you cannot judge the value of the property based on UDS. This is the most important aspect of this project and most important flaw that most intelligent investors cannot make out. My home Grava. ఇప్పుడు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అయింది వాళ్ళకి చూద్దాం. ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ అండ్ అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్లస్ ల్యాండ్ కాస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ 1,365 crores. Total building cost plus land cost of this project is 1,365 crores ఓన్లీ. నేను ఓన్లీ అని ఎందుకు అంటున్నా, జాగ్రత్తగా వినండి. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాక మీరు వేరే ప్రాజెక్ట్స్ గురించి అసలు ఆలోచించారు. అంత ఘోరమైన దోపిడీ జరుగుతుంది. దిస్ ప్రాజెక్ట్ కాస్ట్ రాసుకోండి 1,365 crores ఇంక్లూడింగ్ ల్యాండ్ కాస్ట్. అండ్ వీళ్ళ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అంటే 11,000 పర్ ఎస్ఎఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ 11,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. అదే వేసుకొని క్యాల్కులేషన్ చేసుకుంటే దే ఆర్ మేకింగ్ 7,722 crores. Construction plus land cost is 1,365 crores and the money they are making on this property, expected price what they are expecting and what they are making is 7,722 crores. Approximate net profit as on today, if they sell all the flats today, how much they will be making? They will be making 6,357 crores net profit if they sell all the 1,287 flats as on today.
You can imagine they will escalate this SFT cost to 13,000 plus after 2028. Means approximate net profit they will be making is 8,000 crores on 1,365 crore investment. They have invested 1,365 crores. At the date of handover, they will be making 8,000 crores plus as net profit. It's an open challenge. Let them show in their account books that they are making 8,000 crores net profit. It's a challenge from Manchimargam channel. They are making 8,000 crores net profit on their venture. And I'll tell you the most mind-boggling thing that you can ever imagine about a project, that too in Hyderabad. You know how much money they are making per flat? Average flat cost is from 5 crores to 10 crores. 5 crores basic SFT to 8,000 plus SFT is 10 crores. You know, after all the land costs, construction costs, approval costs, everything, on an average, they are making 6.5 crores plus on a flat. If they sell one flat and they are able to sell 1,287 flats, they will be making 6 crores plus per flat. My estimation is they will be making 7 crores plus at the end of the handover time. వాళ్ళు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో ప్రాజెక్ట్ ఒక్క ఫ్లాట్ పై 8 కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడు 6.5 crores నెట్ ప్రాఫిట్లో ఉంటారు. 6.5 కోట్లు 6 కోట్లు ఒక ఫ్లాట్ పై యావరేజ్గా 6 కోట్ల సంపాదన. ఇక్కడ 5 crores నుంచి ప్రాజెక్ట్ ఫ్లాట్ కాస్ట్ స్టార్ట్ అయ్యి 10 crores ఎండ్ అవుతుంది. మనం యావరేజ్ కాస్ట్ తీసుకున్నాం. అట్ ది ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ ఓవర్ డేట్, ఇప్పటి డేట్ కాదండి, హ్యాండ్ ఓవర్ డేట్ దగ్గర 6.5 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు ఒక్కొక్క ఫ్లాట్ పై సంపాదన ఉంటుంది. మైండ్ బాగ్లింగ్ కదా. నా ప్రకారం ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ ఒక కొసమెరుపు చెప్తా ఈ ప్రాజెక్ట్ గురించి. వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రాక్టికల్ రియాలిటీ చూస్తే ఈ ఫ్లాట్స్ వాళ్ళకు అమ్మడానికి 8 years పట్టొచ్చు. వాళ్ళు 4 years కన్స్ట్రక్షన్ టైం తీసుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ డేట్ నుంచి కూడా మనం అప్రాక్సిమేట్ ఇఫ్ దే వాంట్ టు సెల్ దోస్ ప్రాపర్టీస్ బిట్వీన్ 5 to 10 crores, they will be making, they have to sell these properties, time taken to sell these properties from the handover date is 6 to 8 years పడుతుంది. వాళ్ళు అనుకున్నట్టు హ్యాండ్ ఓవర్ టైంకి అంటే 2028లో అన్ని ఫ్లాట్స్ బుక్ అయిపోయి వాళ్ళంతా క్యాష్ డబ్బులు వేసుకోని ఛాన్సే లేదు. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ఎట్లుండే, బికాజ్ ఆ బూమ్ టైంలో వీళ్ళు కోకాపేటలో అడుగుపెట్టి యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ ఒక్కొక్క ఫ్లాట్ 7 crores స్టార్టింగ్ ప్రైస్ పెడదామని ఉంటే అది ఇప్పుడు 5 crores తగ్గించారు. బికాజ్ వాళ్ళకి అర్థమైంది ఈ ప్రైస్ ట్యాగ్లో ఇప్పట్లో ఈ ఫ్లాట్లు సెల్ కావు. 5 crores to 10 crore యావరేజ్ తీసుకుంటే ఫ్లాట్ పై 6 కోట్ల ప్రాఫిట్ ఖచ్చితం. 6
crores per flat profit. మైండ్ బాగ్లింగ్. అంటే ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్థాపిస్తే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ యొక్క కొన్ని ఏండ్ల సంపాదన వీళ్ళొక్క ప్రాజెక్ట్ నుంచి కొట్టేద్దామని. మైండ్ బాగ్లింగ్ ప్రాఫిట్. అందుకోసము పెద్ద పెద్ద మనుషులు వచ్చి ఈ ప్రాజెక్ట్ చూసిపోతున్నారు, వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. You can imagine the scale of violations and scale of profits that they are making from this project. 6 crores plus on a flat net profit. దయచేసి మీరందరూ ఇది క్షుణ్ణంగా పరిశీలించండి, గమనించండి. మై హోమ్ గ్రావా అంటే తీసుకున్న వాడికి గ్రేవ్తో సమానం. మై హోమ్ గ్రావాలో మీరు ఫ్లాట్ తీసుకుంటే అది మీకు బొంద పెడుతుంది. 5 కోట్లు రిజిస్ట్రేషన్ అన్నీ అయితే నియర్లీ 6 crores లోపల మీరు అని ఇంటీరియర్స్ అన్నీ చేసుకున్న 6 crores దాటిపోతుంది బేసిక్ లెవెల్ ఫ్లాట్. 10 crore ఫ్లాట్ 12 crores అవుతుంది. నేను అందుకోసం చెప్పిన 11,000 పర్ ఎస్ఎఫ్టీ బేస్ రేట్ వాళ్ళు. హ్యాండ్ ఓవర్ టైంకి వాళ్ళ చూడండి 13,000 to 14,000 పర్ ఎస్ఎఫ్టీ పెంచేస్తారు. అంటే దే వాంట్ టు మ్యాక్సిమైజ్ రిటర్న్స్ ఫ్రమ్ ద కోకాపేట్ ప్రాపర్టీ. దయచేసి ఈ ఫ్యాక్ట్స్ అందరూ తెలుసుకోండి. దయచేసి ఈ వీడియోని అందరినీ షేర్ చేయండి. మీ ఫారెన్లో ఎవరైనా ఉంటే, ఇన్వెస్టర్స్ ఉంటే, మీ ఫ్రెండ్స్ ఉంటే, ఎన్ఆర్ఐలు ఉంటే, ఎవరైనా ఇటువంటి ప్రాపర్టీస్ చేయదలుచుకుంటే దయచేసి అందరితో షేర్ చేయండి. మంచి మార్గం ఒక ప్రాజెక్ట్ని రివ్యూ చేస్తుంది అంటే చాలా సున్నితంగా రివ్యూ చేస్తుంది. నాకు తెలిసిన ఫ్యాక్ట్స్లో ఓన్లీ 50% రఫ్ ఫ్యాక్ట్స్ మీకు ముందర పెట్టాను. ఇఫ్ యూ డైవ్ డీప్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ దే విల్ బి మేకింగ్ మచ్ మోర్ దెన్ వాట్ ఐ హ్యావ్ ఎస్టిమేటెడ్. దయచేసి ఈ ఫ్యాక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని రివ్యూ వీడియోస్ మంచి మార్గంలో రాబోతున్నాయి. దయచేసి ప్రతి ఒక్క వీడియో అటెన్షన్తో చూడండి, వినండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీతో షేర్ చేసుకోండి. సో దట్ we can help the NRI community also to save some money. Because వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియవండి. ఊబర్ లగ్జరీ, అల్ట్రా లగ్జరీ అని పేరు పెట్టి ఒక విల్లా అంటే ఒక ట్రిప్లెక్స్ విల్లా 300 yards ఒక ట్రిప్లెక్స్ విల్లా వచ్చే ప్రైస్లో ఒక ఫ్లాట్ అమ్మేస్తున్నారండి. అది దారుణం. ఒక 300 to 500 yards సేమ్ లొకేషన్లో ఒక ట్రిప్లెక్స్ విల్లా వస్తుంది. అదే ప్రైస్లో వీళ్ళు ఫ్లాట్ అమ్మేస్తున్నారు. ఇది భరించరాని విషయం ఈ ప్రాజెక్ట్ గురించి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ధమాకా రివ్యూస్ రాబోతున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ యొక్క ధమాకా రివ్యూస్ రాబోతున్నాయి. చూస్తూనే ఉండండి మంచి మార్గం ఛానల్. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే దానికి హెల్ప్ చేయదలుచుకుంటే నా సేవింగ్స్ అకౌంట్ నంబర్ మీకు నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. నా ఛానల్ ద్వారా మీకు ఏదైనా లబ్ధి చేకూరింది అని మీరు అనుకుంటే దయచేసి నా ఛానల్కి డొనేట్ చేసి మీరు నాకు చేదోడు వాదోడుగా ఉండి ఇప్పటి వరకు ఎలా ఈ ఛానల్ మీ ద్వారా నడిచిందో అలాగే ఫ్యూచర్లో కొనసాగుతుంది అని ధైర్యంగా చెప్తూ రాబోయే రివ్యూస్ కోసం వెయిట్ చేయండి. నమస్కారం.